నెల్లూరు జిల్లాలో షార్ట్ పీరియడ్లో కోటీశ్వర్లు కావాలనుకున్న సామాన్యుల అత్యాశను సొమ్ము చేసుకున్న మెహబూబ్ సుబానీ ప్రస్థానానికి రాజ్ న్యూస్ పులి స్టాప్ పలికింది. రాజ్ న్యూస్ కథనాలకు తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్కు చెందిన బాధితులు కావలికి చేరుకున్నారు. ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలు కట్టి మునిగిపోయామంటున్న మనీ స్కీమ్ మక్తల్ బాధితులతో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. ఈరోజు ఏదైతే అనంతార్థ అసోసియేట్స్ పేరుతోటి కోట్ల రూపాయలు 98 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినటువంటి ఎవరైతే సుబానీ యొక్క గతాన్ని ఒకసారి మనం కానీ పరిశీలిస్తే విస్తుపోయేటటువంటి నిజాలు మనకి తెలుస్తాయి. ఈరోజు రాజ్ న్యూస్లో వచ్చిన కథనానికి స్పందించి మక్తల్ నుంచి బాధితులు కావలికి వచ్చారు. వాళ్ళ ఆవేదన మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఏమండి మీ పేరేంటి, మీరు ఎలా ఇక్కడికి వచ్చారు, ఎలా తెలిసింది మీకు ఇక్కడ సుబానీ యొక్క స్థావరం, అసలు మీరు ఏం చేస్తుంటారు, ఎంత పెట్టుబడి పెట్టారు? నేను ఫోటోగ్రాఫర్ సార్. నేను నావి సొంతం, నావి 25 లక్షలు ఉన్న నావి సొంతం నావి. నేను ఎక్కడెక్కడ తెచ్చానంటూ కూడా డీటెయిల్స్ మొత్తం నేను చెప్తా. శ్రీరామాలో కూడా నేను తీసుకున్నా. శ్రీరామాలో కూడా నాకు ఇప్పుడు నోటీసులు వస్తున్నాయి, వార్నింగ్ ఇస్తున్నారు. వారం వడ్డీ తీసుకున్నా సార్. ఇంకా మహిళా సంఘంలో అక్కడ తీసుకున్నా సార్. బయట చిట్టీలు వేసిన వీళ్ళందరికీ కఠినకి అయ్యలే సార్. ఏమన్నా తాగి చనిపోవాలనుకుంటే ఇప్పుడు నేను రాత్రి చూసిన తర్వాత ఇక్కడ మనం వచ్చిన తర్వాత ఎక్కడ దేంట్లో చూసారు మీరు, ఏ ఛానల్లో చూసారు? రాజీ న్యూస్ ఛానల్లో చూసాం సార్. అది చూసిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ సార్ ఎమ్మెల్యే సార్కి కలిసాం. మన మక్తల్ నుంచి మా సార్కి, మా ఎమ్మెల్యే సార్ శ్రీహరి సార్ దండాలు. ఎందుకంటే సార్ మనకి హెల్ప్ చేస్తా అని చెప్పారు. ఆ సార్ ఫోన్ చేసిన తర్వాత ఎమ్మెల్యే సార్ పిలిచి మమ్మల్ని అడిగి మన కావేలి ఎమ్మెల్యే సార్ కృష్ణారెడ్డి సార్ చాలా మంచి మర్యాద ఇచ్చారు సార్. వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చునిపెట్టిన తర్వాత చాలామంది ఆడ కూర్చుంటే కూడా మమ్మల్ని ఫస్ట్ తెలంగాణ నుంచి ఎవరు వచ్చారు ఫస్ట్ ముందర రాని మమ్మల్ని పిలిచి తర్వాత కూర్చునిపెట్టి తిన్నారా లేదా బాబు అందరికీ అడిగారు. మేము తిన్నాం సార్ అంటే మనకి ఫస్ట్ ఛాయ్ దాపారు, నీళ్ళు దాపారు. అలాగే ఇక్కడ మరో బాధితులు ఉన్నారు. మీరు చెప్పండి, మీ పేరేంటి, మీరు ఎలా వచ్చారు, మీకు ఎలా తెలిసింది ఈ యొక్క సుబానీ యొక్క జాడ? మా ఒక దోస్తు ఒక న్యూస్లో వచ్చింది అని చెప్పి నాకు వీడియో వేయడం జరిగింది. ఆ ఒక న్యూస్ రాజ్ న్యూస్లో ఉన్నది. ఆ రాజ్ న్యూస్ నుంచి మాకు తెలవడం జరిగి ఉన్నది సార్. మాకు ఆ రాజ్ న్యూస్లో సుబానీ ఫోటో చూసినాక మేము కొంచెం సేపు సుబానీకే చూస్తున్నామా, 4 సంవత్సరాల ముందు మా పైసలు వేసుకపోయినది, లేకుంటే మేము ఏమైనా కళ కంటున్నామా ఈ టైంలో అని ఊహించుకోలేకపోయినాం సార్. దాని తర్వాత ఎప్పుడైతే చూసిన వెంబడే మేము ఒక 6-7 మెంబర్స్ కలిసి అక్కడ నుంచి 12 గంటలకే ప్లానింగ్ చేసి మేము ఇక్కడ కావలికి రావడం జరిగి ఉన్నది సార్. కావలికి మేము ఉదయం 7 గంటల సమయంకి ఇక్కడ ముట్టడం జరిగి ఉన్నది సార్. 7 గంటలకు వచ్చి ఇక్కడ కొంచెం మందితో డిస్కస్ చేయడం జరిగి ఉన్నది. అక్కడ రూరల్ పిఎస్ కాడ ఇట్లాంటి వ్యక్తికి ఇక్కడ పట్టుకున్నారు ఎట్లా అంటే, అవును మేము కూడా చాలామంది మోసపోయాం ఇక్కడ షేర్ మార్కెట్ అని పేరు మీద అని చెప్తే, అరే కరెక్ట్ మా మోసం చేసినోడే ఇక్కడ ఉన్నాడు కదా అని మాకు కొంచెం ధైర్యం వచ్చింది సార్. దాని తర్వాత మేము మా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సార్ గారికి ఫోన్ చేయడం జరిగి ఉన్నది సార్. ఆ వాకిటి శ్రీహరి సార్ గారు కూడా మాకు ధైర్యం ఇస్తూ, అరే మీరేం పరేషాన్ కావద్దండి, మీరు అక్కడ ఉన్నారు కదా, నేను అక్కడ ఉన్న స్థానిక ఉన్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సార్ గారికి చెప్తాను, మీరు పోయి కలవండి రా అని చెప్పిండు. మాకు టెన్షన్లో వచ్చినాము, ఏదైతే ఇబ్బంది పడుకుంటూ వచ్చినామో, అరే మేము మక్తల్లోనే ఉన్నామా అనే ఫీలింగ్స్ వచ్చినాయి సార్ మాకు. మేము ఇంకొక స్టేట్ దాటి వచ్చినట్లా మాకు ఫీలింగ్ వచ్చలేదు. ఎమ్మెల్యే సార్ మాట్లాడిన విధానం, మీ ఎమ్మెల్యే గారు మాకు ఫోన్ చేశాను రాయా, మీరు రాండి కూర్చోండి అని చెప్పి మాకు ఒక అర్ధ గంట మాట్లాడింది సార్. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగినట్ల ప్రయత్నం చేద్దాము. ప్రాంత ప్రజలు మోసపోయిందని మేము అనుకుంటున్నాం సార్. ఆ దాంట్లో మేము కూడా ఒక మెంబర్ ఉన్నాం సార్. దాంట్లో మేము కూడా 78 లక్షల రూపాయలు మోసపడ్డాం సార్. నా పేరు సలాంబీన్ ఉమరు. నేను కూడా 78 లక్షల రూపాయలు మోసపోయినా సార్ ఈ సుబానీ అనే వ్యక్తి. అలాగే మీరు ఎంత పెట్టారు, మీ పేరేంటి? మొహమ్మద్ అయ్యూబ్ సార్, మక్తల్ నారాయణపేట జిల్లా మక్తల్. నేను 30 లక్షలు పెట్టినా సార్. ఇల్లు అమ్మేటి ఇల్లు పైసలు పెట్టినా సార్. పెట్టినాక 2-3 నెలలు అయినాక ఇస్తానని చెప్పిండు సార్. 3 నెలలు అయినాక మళ్ళీ ఏం చేస్తుండు, ఇంకా 2 నెలలు పెడితే మళ్ళీ డబల్ ఇస్తానని చెప్పిండు. దాని తర్వాత ఒక 5 నెలలు అయిపోయినాక కూడా వారం ఉండే మా అడిగితే రేపు ఈ వారంలో ఇస్తా బాబు అని చెప్పిండు. దాంట్లో వెళ్ళిపోయిండు సార్. అలాగే ఒకసారి మనం గమనించినట్టయితే, అంటే ఎంతోమంది నిరుపేదలు ఈరోజు ఒక సామాన్యుడి నుంచి అతి సామాన్యుడి దాకా
అత్యాశతోటైతే మాత్రం కోట్ల రూపాయలు 200 కోట్ల రూపాయలు పైచిలుకు మేర నగదు మహబూబ్ సుబాన్ మక్తల్ నుంచి ఎత్తుకొని నేరుగా కూడా ఆయన ప్రస్థానం కావిలికి వచ్చింది. 2021లో స్టార్ట్ అయినటువంటి ఇక్కడ మహబూబ్ సుబాన్ ఒక మారుమూలటువంటి ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. కావలి మర్రి చెట్టు గిరిజన కాలనీలో ఆయన స్థావరం స్టార్ట్ అయింది. నగదుని హోల్డ్ చేశారు. మిగతా డబ్బులు ఏ రకంగా సామాన్యుడికి న్యాయం కలిగిన అనుకోవట్లో కూడా ఇటు కావ్య కృష్ణారెడ్డి అలాగే పోలీసులతో అయితే సమన్వయంగా చేస్తారు. ఇదైతే మక్తల్ నుంచి వచ్చిన బాధ్యతలు కూడా నేను వాళ్ళకి అండగా నిలబడతాను, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీహరి తోటి ఖచ్చితంగా మాట్లాడతాను, ప్రజలకి అండగా నిలబడతాం, సామాన్యుడికి నష్టపోయేదానికి ఒప్పుకోమంటూ కూడా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మక్తల్ బాధ్యతలకైతే భరోసా ఇచ్చిన పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, కావలి మర్రి చెట్టు గిరిజన కాలనీ, అనంతార్ద అసోసియేట్స్.